ఎన్నికల సమయంలో ఏపీ ప్రజలు ఒక సినిమా చూస్తున్నారని విమర్శించారు టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్. 2019 ఎన్నికల్లో కోడికత్తి డ్రామా బాబాయి హత్యతో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచారన్నారు. తాజాగా గులకరాయి ఘటనతో మరోసారి ప్రజల నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి పైన 2020లో అమరావతిలో రాళ్ల దాడి చేశారు. బస్సు యాత్ర ఇట్లాగే బస్సులో వెళ్తుంటే అప్పుడు డీజీపీ గారు ఎవరండి? గౌతమ్ సవాంగ్ గారు. ఆయన ఏం చెప్పారో తెలుసా అండి మీకు? భావ ప్రకటన స్వేచ్ఛతో వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేశారు రాళ్లు వేసి చంద్రబాబు నాయుడు గారి మీద అని చెప్పడం జరిగింది. భావ ప్రకటన స్వేచ్ఛకు రాళ్లు వేయాలి అనేటటువంటిది ప్రజలకు ఇచ్చిన సందేశం అది. ఆ రోజున బహుశా ఆ సందేశాన్ని ఈ అగంతకుడు విన్నాడేమో, మరి మనకు తెలియదు. ముఖ్యమంత్రి గారి మీద భావ ప్రకటన స్వేచ్ఛ కోసం నిరసన వ్యక్తం చేయటం కోసం ఆ గులకరాయి వేసి ఉంటాడని చెప్పి చవాంగ్ గారి స్టేట్మెంట్కి లింక్ చేసుకుంటే ఆలోచించవలసి వస్తుంది. ఫస్ట్ కోడికత్తి డ్రామా ఆడి అది ఫెయిల్ అయింది. కోడికత్తి డ్రామా పాపం నిజంగా విశాఖపట్నంలో ఆయన మీద అంత దాడి చేశారేంటి అని చూస్తే ఆ గాయం చేసిన దానికన్నా డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత గాయం సైజు పెరిగింది బాగా. ఆ డ్రామా రక్తి కట్టించలా. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర. పాపం నారాసుర రక్త చరిత్ర అంటే చంద్రబాబు నాయుడు గారు మర్డర్ చేశారేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటారు. అంతా చేస్తే చివరికి ప్రజలతో కూడా వాళ్ళని నమ్మించి ఏదో రకంగా ఎన్నికల ముందు శవాలతో రాజకీయాలు చేశారు. ఫస్ట్ కోడికత్తితో చేశారు, తర్వాత శవంతో చేశారు. అంతకుముందు నిన్న మొన్న చూశాను నేను, 2014లో ఎలక్షన్ల ముందు కూడా తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి